ఐపీఎల్ లీగ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వైఫల్యానికి ప్రధాన కారణంగా స్టార్ ఆటగాళ్లే అని టీమిండియా మాజీ ప్లేయర్ అంబటి రాయుడు అన్నారు. అందుకు గల కారణాలను సైతం విశ్లేషించారు. ఇదే కొనసాగితే ఆ జట్టు కప్పు గెలవలేదని వ్యాఖ్యానించారు కూడా. రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో కోహ్లీ చేసిన సెంచరీ అతడి కెరీర్లో అత్యుత్తమ సెంచరీల్లో ఒకటని కొనియాడాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేలవ ప్రదర్శన చేస్తుంది. విరాట్ కోహ్లీ పరుగుల వరద పారిస్తున్న మిగతా ప్లేయర్లు తేలిపోతుండడంతో ఆ జట్టు వరుస ఓటములు నమోదు చేస్తుంది. పేలవమైన బౌలింగ్ సైతం ఆ జట్టుకు ప్రతికూలంగా మారింది. 2008 నుంచి ఐపీఎల్లో ఆడుతున్న ప్రతిసారి ఈసాలా కప్ నమ్దే అని అనుకోవడమే కానీ ఆర్సీబీ మాత్రం ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ కప్పు గెలవకపోవడానికి గల కారణాలను టీమిండియా మాజీ ప్లేయర్ అంబటి రాయుడు వివరించారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రదర్శనపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్, గ్లెన్ మ్యాక్స్వెల్ లాంటి స్టార్ ప్లేయర్లున్న ఆర్సీబీ కప్పు గెలవలేకపోయింది. అయితే ఆ జట్టు కప్పు గెలవకపోవడానికి స్టార్ ప్లేయర్లే కారణమని రాయుడు వ్యాఖ్యానించాడు. ఆర్సీబీలోని స్టార్ ప్లేయర్లు ఒత్తిడికి లోనవుతుండడమే ఆ జట్టు వైఫల్యానికి కారణమని చెప్పుకొచ్చాడు. ఇటీవల స్టార్ స్పోర్ట్స్ షో క్రికెట్ లైవ్లో అంబటి రాయుడు మాట్లాడాడు. ఆర్సీబీ బౌలర్లు ధారాళంగా పరుగులిస్తారు. ఇక బ్యాటింగ్ విభాగం కూడా సరైన ప్రదర్శన చేయదు. ఒత్తిడి సమయాల్లో బ్యాటింగ్ చేస్తున్న వాళ్ళంతా భారత యువ బ్యాటర్లే. భారీ మొత్తంలో తీసుకుంటున్న అంతర్జాతీయ స్టార్ ప్లేయర్లు టాప్ ఆర్డర్లోనే బ్యాటింగ్ చేస్తారు. కీలక సమయాల్లో క్లిష్ట పరిస్థితుల్లో వారంతా డ్రెస్సింగ్ రూమ్లోనే ఉంటారు. రాణించాల్సిన బాధ్యత భారత యువ ఆటగాళ్లపై పడుతుంది. గత 16 ఏళ్లుగా ఇదే జరుగుతుంది. ఒత్తిడి సమయంలో ఆర్సీబీలోని స్టార్ ఆటగాళ్లు క్రీజులో ఉండరు. యువ ఆటగాళ్లే ఆ జట్టు బ్యాటింగ్లో లోయర్ ఆర్డర్లో వస్తున్నారు. స్టార్ ప్లేయర్లు టాప్ ఆర్డర్లో వస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఈ బాధ్యతను దినేష్ కార్తిక్ తీసుకుంటున్నాడు. కఠిన సమయాల్లో క్రీజులో ఆర్సీబీలోని సీనియర్లు ఎవ్వరూ ఉండరు. ఇలాంటి జట్టు ఎప్పటికీ టైటిల్ గెలవలేదు. ఐపీఎల్లో ఆర్సీబీ టైటిల్ గెలవకపోవడానికి అదే కారణమని అంబటి రాయుడు వ్యాఖ్యానించాడు. కాగా శనివారం రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ 67 బంతుల్లో సెంచరీ చేశాడు. ఇది ఐపీఎల్లో స్లోయెస్ట్ సెంచరీ. అంతకుముందు మనీష్ పాండే సైతం 67 బంతుల్లోనే సెంచరీ చేశాడు. కోహ్లీ నెమ్మదిగా బ్యాటింగ్ చేయడం కూడా ఆర్సీబీ ఓటమికి కారణమైందని వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై కూడా రాయుడు స్పందించాడు. విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడానని, ఆ మ్యాచ్లో స్ట్రైక్ రేట్ గురించి మాట్లాడే ముందు జట్టులోకి ఇతర ఆటగాళ్ల ప్రదర్శనను గమనించాలని కోరాడు. తన దృష్టిలో విరాట్ కెరీర్లో అత్యుత్తమ సెంచరీలో ఇది ఒకటని రాయుడు చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్లో గ్లెన్ మ్యాక్స్వెల్, క్యామరన్ గ్రీన్ కంటే ముందు దినేష్ కార్తిక్ క్రీజులోకి రావాల్సిందని చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీ సెంచరీతో రాణించడంతో రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో ఆర్సీబీ శనివారం 183 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. అనంతరం రాజస్థాన్ మరో 5 బంతులు మిగిలుండగానే గెలుపొందింది. జాస్ బట్లర్కి ఇది 100వ మ్యాచ్ కాగా విన్నింగ్ షాట్ను 6గా మలిచిన అతడు జట్టును గెలిపించడంతో పాటు సెంచరీ కూడా పూర్తి చేసుకున్నారు.